హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. రుచికి ఆరోగ్యకరమైన వంటలకు చిరునామా. ఇవాళ స్పైన్కి ఎంతో హెల్దీ అయిన మినుములతోటి ఆవిరి కుడుమ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కాంబినేషన్ పీనట్ చట్నీ. దీనికోసం ముందు రోజు రాత్రి ఒక గిన్నెలో మినపప్పు ఒక గ్లాస్ తీసుకొని నానబెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ మినపప్పును మంచిగా కడుక్కొని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా కడుక్కోవడం వల్ల మట్టి రాళ్ళు ఉంటే అవి పోతాయి. నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకొని మినపప్పును మిక్సీ వేసుకోండి. ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకొని నెయ్యితో ఇడ్లీ మౌల్స్ని గ్రీస్ చేసుకోండి చక్కగా. ఇలా గ్రీస్ చేసుకున్న ప్లేట్స్లో ఇందాక మనం వేసుకున్న మినపప్పు పిండిని ఇడ్లీలుగా పెట్టుకోండి. ఇలాగే కావాల్సినన్ని ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీలు పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో ప్లేస్ చేసుకుందాం. ఇడ్లీ కుక్కర్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఇడ్లీలను ఉడికించుకోండి. ఈ లోపల మనం పీనట్ చట్నీ కాంబినేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులో వేరుశనగ పప్పు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోండి. ఇందులోని 7 నుంచి 8 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఈలోపు తాలింపు వేసుకుందాం. కొద్దిగా నూనె వేసుకొని ఇందులో తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసులు కొద్దిగా చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు చల్లారిపోయిన వేరుశనగ పప్పులను మిక్సీలో తీసుకొని తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. నాకు 1 స్పూన్ ఉప్పు సరిపోయింది. తర్వాత మిక్సీ పట్టుకోండి. వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ కోసం వాటర్తోనే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ తాలింపు వేసుకొని పక్కన పెట్టుకుంటే పీనట్ చట్నీ రెడీ. ఇప్పుడు మనం ఇడ్లీలు చూద్దాం. ఇడ్లీలు మంచిగా ఉడకాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. పీనట్ చట్నీ వేసుకోండి. కొద్దిగా ఏదైనా కారం ఉంటే వేసుకోండి. నెక్స్ట్ ఈ వేడి వేడి ఇడ్లీల మీద నెయ్యి వేసుకుంటే అంతేనండి, ఆవిరి కుడుము కాంబినేషన్ పీనట్ చట్నీ రెడీ. ఇక లేట్ చేయకుండా ట్రై చేసి చెప్పండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.